ఈరోజు సాయం సమయంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కురిచేర్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు మటుకు పెద్దపీట వేశారు. దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ, ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా సోదరి పోతుగంటి అలెక్క గారికి కానీ, అలాగే ముచ్చటగా మూడోసారి శ్రీరామ్ మాల్యాద్రి గారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా అవకాశం కల్పించడంలో కానీ, మన జిల్లా అధికార ప్రతినిధిగా సేవా తత్పరుడు తటవర్తి రమేష్ గారిని నియమించడం కానీ, అలాగే స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్లో తటవర్తి వాసు గారికి స్థానం కల్పించడం కానీ, ఇంకా మన ఏరియా హాస్పిటల్ కమిటీలో మిత్రుడు సేవా తత్పరుడు మన చవల రామకృష్ణని నియమించడం కానీ, అలాగే పట్టణ కమిటీలో మన కటకం రాముని నియమించడం కానీ, వాణిజ్య విభాగంగా సోమిశెట్టి ఉమామహేశ్వరరావు గారిని, అలాగే వార్డు ఇన్ఛార్జులుగా మార్కెటింగ్ డైరెక్టర్గా మన ఇడుముక్కల పవన్ కుమార్ గారిని, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద పదవులు ఇచ్చిన వాళ్ళు. ఐటీడీపీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రియారిటీ మా వైశాస్కి కల్పిస్తూ ఉన్నారు. దానిలో మా తిరువిధి ప్రసాద్ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, మేము కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాం. అన్న నియమించిన పదవులు ఎన్ని, ఇంకా చాలామందికి పదవులు ఉన్నాయి, అన్నీ చెప్పాలనే ఇది కాదు. ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యని పరిష్కరిస్తా అందరి మన్ననలు పొందుతున్నారు. గతానికి ఇప్పటికీ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందరూ అన్ని గవర్నమెంట్లు వస్తాయి, ఎవరు రకరకాల పదవులు ఇస్తారో అది పాయింట్, అది కాదు. కానీ ప్రాధాన్యత ఎక్కువగా వైశాస్కి దీంట్లో పట్టణ కమిటీలో కానీ దీంట్లో కానీ కల్పించినందుకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.